దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ వారు అనుదినము అందించే అనుదిన ధ్యాన కార్యక్రమాలు వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక సమయంలో అనుదిన ధ్యానాలలో భాగంగా మనము మార్క్స్ వార్తల నుండి వర్షక్రమంగా ధ్యానాలు చేస్తూ వస్తున్నాం. అలాగే ప్రియులారా, ఈ నెల నుండి మనము మార్క్స్ వార్త ఈ భాగాలు కంటిన్యూ కొనసాగిస్తూ ఉండగా మరొకసారి మార్క్స్ వార్త యొక్క నేపథ్యం అనగా బ్యాక్గ్రౌండ్ మీకు అందించాలని ఆసక్తి కలిగి ఉన్నాం. అలాగే ప్రియులారా, ఈ ధ్యానాలు మరింత ఉపయోగకరంగా, ఉజ్జీవకరంగా, క్షేమకరంగా ఉంటున్నట్లుగా మార్క్స్ వార్త యొక్క పరిచయాన్ని మీకు అందించాల్సిందిగా నేను ఆశిస్తున్నాను. ఈ రోజుల్లో చాలామంది మేమే నెంబర్ 1, మేము చాలా గొప్ప, చాలా బలవంతులం, అందమైనటువంటి ఛాంపియన్షిప్ మేము అందుకున్నాం, ఇటువంటి ప్రకటనలతో రోజువారీ దినాలలో మన కార్యక్రమాలలో ఈ మాటలు వింటుంటాం ప్రియులారా. కనుక ప్రతి ఒక్కరూ విజేతగా ఉండాలని, విజయము సాధించాలని ఆశించేటువంటి వారి జీవితాలలో నిజముగా వారు కలిగి ఉండవలసిన ఒక ముఖ్యమైన స్థానాన్ని గురించి మార్క్స్ వార్త మనకు జ్ఞాపకం చేస్తుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 44-45 వచనాలను ఆధారంగా మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమిచ్చుటకు వచ్చిందని ఈ వాక్యం చెప్పబడింది ప్రియులారా. కనుక మార్క్స్ వార్తలో ప్రధానంగా యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను జ్ఞాపకం చేస్తూ ఆయన ఎంత గొప్ప సేవకుడో, చరిత్రలో ఆయన చేసినటువంటి పని ఏంటో వివరించబడింది ఈ మార్క్స్ వార్తలో. కనుక ఈ మార్క్స్ వార్త యొక్క ప్రధాన సందేశంలోకి మన వెలకం ప్రియులారా. మార్క్స్ వార్త యొక్క ఈ నేపథ్యాన్ని, బ్యాక్గ్రౌండ్ను ఒక 7 మాటలు మీకు వివరించి ప్రధాన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఈ మాట ఆలకించవలసిందిగా ప్రభు పేరిట అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ మార్క్స్ వార్త వ్రాయబడినటువంటి ఉద్దేశం, పర్పస్, యేసు ప్రభు ఆయన పని, ఆయన బోధన కనపరచడానికి కొరకే ఈ మార్క్స్ వార్త వ్రాయబడింది. అలాగే ఈ మార్క్స్ వార్త రాసినటువంటి రచయిత మార్క్ అను మారు పేరు గల యోహాను, జాన్ అనే ఒక పేరు వినబడుతుంది ప్రియులారా, జాన్ మార్క్. కనుక ఈయన యేసుప్రభు శిష్యులు కాకపోయినప్పటికీ, 12 మంది వారిలో అతడు లేకపోయినప్పటికీ, ఆయన అపోస్తుల కార్యములో 13:13లో మనం గమనిస్తే పౌలుతో తన స్వార్థ పరిచర్యలో పాల్పొందిన వ్యక్తిగా చూస్తున్నాం. ఈ మార్క్స్ వార్త యొక్క అసలైన ప్రేక్షకులను గమనిస్తే ఇది రోమాలోని క్రైస్తవులకు వ్రాయబడినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం లేక ఆడియన్స్గా వారు ఉన్నారు. కనుక రచయితగా ఈ మాట రాస్తున్నప్పుడు వ్రాయబడినటువంటి తేదీ, డేట్ ఆఫ్ రైటింగ్, క్రీస్తు శకం 55 నుండి 65 మధ్య కాలంలో ఇది వ్రాయబడి ఉండవచ్చునని బైబిల్ చరిత్ర జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. అలాగే దీని యొక్క కంపోజిషన్, కూర్పు మనం గమనించినట్లయితే తిబెరు కైసరు ఏలుబడిలో రోమా సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యం ఒక సాధారణ భాష, అద్భుతమైన రవాణా సౌకర్యం, కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగి ఉంది. కనుక యేసుప్రభు యొక్క సందేశాన్ని వినడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. అలాగే ప్రియులారా, దీని యొక్క మూలవచనం అనగా మార్క్స్ వార్త యొక్క మూలవచనం మార్కు 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమిచ్చుటకు వచ్చను అనే మాట గమనిస్తూ ఉన్నాం. ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు యేసు ప్రభువారు, ఆయన 12 మంది శిష్యులు, అలాగే పిలాతు, యూదా మత నాయకులు. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత లక్షణాలు మనం గమనిస్తే ఇది సువార్తలలో మొదట రాయబడి ఉండవచ్చని భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే మార్కు సువార్త యొక్క ఈ 31 వచనాలలో ఆయన రాసినటువంటి ఇతర వచనాలను మినహాయించి ఈ సువార్త ఇతరుల కంటే ఎక్కువ అద్భుతాలను నమోదు చేసినట్టుగా మనం గమనించవచ్చు.
ప్రధానంగా ఈ పుస్తకం యొక్క అవుట్లైన్ మనం గమనించినట్లయితే ఈ మార్కు సువార్త 3 ముఖ్యమైన భాగాలుగా విభజించబడింది. మొదటిది సేవకుడైన యేసు, ఆయన యొక్క సువార్త పరిచర్య సిద్ధపాటు. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 13 వచనాల వరకు మొదటి భాగముగా. ఇక రెండవ భాగముగా సేవకుడైన యేసు, ఆయన యొక్క సువార్త పరిచర్య. మొదటి అధ్యాయం 14వ వచనం నుండి 13వ అధ్యాయం 37వ వచనం వరకు రెండవ భాగం. ఇందులో ప్రధానంగా 3 విషయాలు చూడవచ్చు. ఒకటి, గలిలయలో యేసు యొక్క పరిచర్య. రెండవదిగా గలిలయ బయట యేసు యొక్క పరిచర్య. అలాగే యెరూషలేములో యేసు ప్రభు యొక్క పరిచర్య. ఇవన్నీ కూడా ప్రియులారా, దేవునికి మరియు ప్రజలకు సేవ చేసినట్లే మనం ఏ రీతిగా సేవ చేయవలసి ఉందో ఇక్కడ యేసు ప్రభు యొక్క సేవ మనకెంత ఒక మాదిరిగా చూపించబడుతుంది ఈ మార్కు సువార్తలో. ఇక చివరి భాగముగా సేవకుడైన యేసు మరణం మరియు ఆయన పునరుత్థానం. 14వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ అధ్యాయం 20వ వచనం వరకు. ఇందులో ఆయన ఒక సేవకుడిగా వచ్చి ఎలా దేవుని సేవ చేయగలిగాడో చాలా వివరంగా చూస్తున్నాం ప్రియులారా. కనుక ఇందులో ప్రధానంగా మనం తెలుసుకునేటువంటి విషయాలు, ఈ సువార్త యొక్క ప్రధాన సందేశం రోమాలోని క్రైస్తవులను ప్రోత్సహించడానికి మరియు యేసుప్రభు ఎలా మెస్సియా అనే ఒక నిస్సందేహమైనటువంటి విషయాలను నిరూపించడానికి ఇది రాయబడింది ప్రియులారా. కనుక యేసుప్రభు యొక్క నిజమైన గుర్తింపు ఆయన మాటల్లో కాదు కానీ ఆయన క్రియల్లో నిరూపించబడినట్లుగా మార్కు సువార్త మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. అలాగే బాప్తిసమిచ్చు యోహాను యొక్క బోధతో ఇది ప్రారంభించబడుతుంది. అలాగే మార్కు సువార్తలో ప్రధానంగా యేసు ప్రభు యొక్క బహిరంగ పరిచర్యలోనికి నేరుగా తీసుకువెళ్తాడు ఈ మార్కు తన యొక్క సువార్తలో. కనుక ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అందిస్తుండగా ఈ మార్కు సువార్త నేపథ్యంలో ప్రియులారా, నిజంగా యేసు శిష్యులను ప్రతి చోట సువార్త చేయమని యేసు ప్రభు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ నేటికి మనకు కూడా ఒక ప్రధానమైన ఆజ్ఞగా ఈరోజు వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రియులారా. కనుక మార్కు సువార్త యొక్క పరిచయాన్ని మీకు అందిస్తుండగా ఈ పరిచయాన్ని ప్రియులారా మీరు ఉపయోగించుకొని అనుదిన ధ్యానాల ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరచుకొని అనేకులకు ప్రభు సువార్త ప్రకటించడంలో యేసు ఏ రీతిగా ఒక దేవుని సేవకునిగా తను లోకానికి పరిచయం చేయబడి పరిచయలు ముందు కొనసాగాడో మార్కు చక్కగా రాస్తున్నాడు. ఆయన మార్క్ అనగా ఇక్కడ ముందే మనం చెప్పుకున్నట్టుగా మార్క్ అనే మారు పేరు గల యోహాన్, జాన్ మార్క్గా పిలువబడినటువంటి తను. కనుక ఎంతో నమ్మకంగా తన పరిచర్యను చేసి అనేకులకు అందించినటువంటి యేసు ప్రభు వారు నేటికి మన జీవితం గొప్ప మాదిరికరమైనటువంటి సేవకుడు. నేటి అనుదిన ధ్యానాలు వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మరొకసారి ఈ మార్కు సువార్త పరిచయాన్ని మీరు పూర్తిగా విన్న తర్వాత ఈ ధ్యానాలు మీరు మొదలు పెట్టవలసిందిగా మీకు ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కనుక ఇది గొప్ప అవకాశం. మార్కు సువార్త అనేక మంది సేవకులు యేసు వలె ఎలా సేవ చేయగలరో ఒక మాదిరిని కనపరిచేటువంటి చక్కటి సువార్త పుస్తకం. దయచేసి దీన్ని నమ్మకంగా కొనసాగింపచేద్దాం. చక్కటి ధ్యానాలు కలిగి ఉండి అనేకులకు క్రీస్తును పరిచయం చేయుటకు మనవంతు పని, మనవంతు ప్రయాసం, మనవంతు ప్రార్థన చేయుటకు ఆ ప్రభు మహాకృప మనకు తోడే ఉండి మనలను తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.